ఓం శాంతి. ఈరోజు మురళి 23/2021. मीठे बच्चे, तुम्हारा धंधा है मनुष्यों को सुजाग करना, रास्ता बताना। जितना तुम देही अभिमानी बनकर बाप का परिचय सुनाएंगे उतना कल्याण होगा. మధురమైన పిల్లలరా, మీ యొక్క కర్తవ్యం మానవులను మేల్కొల్పటం, మార్గం చూపించడం. ఎంతైతే మీరు ఆత్మ అభిమానిగా తయారై బాబా పరిచయం వినిపిస్తారో అంత కళ్యాణం జరుగుతుంది. మీ యొక్క కర్తవ్యం మానవులను మేల్కొల్పటం, మార్గం చూపించడం. ఎంతైతే మీరు ఆత్మాభిమానిగా తయారై బాబా పరిచయం వినిపిస్తారో అంత కళ్యాణం జరుగుతుంది. ప్రశ్న: गरीब बच्चे अपनी किस विशेषता के आधार पर शाहूकारों से आगे जाते हैं? పేద పిల్లలు తమ యొక్క ఏ విశేషత ఆధారంతో ధనవంతుల కంటే ముందుకెళ్ళిపోతారు? పేద పిల్లలు తమ యొక్క ఏ విశేషత ఆధారంతో ధనవంతుల కంటే ముందుకెళ్ళిపోతారు? उत्तर: गरीबों में दान पुण्य की बहुत श्रद्धा रहती है. పేదవాళ్ళలో దాన ధర్మాలు చేయాలి అనే శ్రద్ధ చాలా ఉంటుంది. गरीब భక్తి भी लगन से करते हैं. పేదవాళ్ళు భక్తి కూడా తపనతో చేస్తారు. साक्षात्कार भी गरीबों को होता है. సాక్షాత్కారం కూడా పేదవాళ్ళకే జరుగుతూ ఉంటుంది. शाहूकारों को अपने धन का नशा रहता. ధనవంతులకి తమ ధనం యొక్క నశ ఉంటుంది. पाप जास्ती होते इसलिए गरीब बच्चे उनसे आगे चले जाते. ధనవంతులకి తమ ధనం యొక్క నశ ఉంటుంది. పాపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి వారి ద్వారా. అందువల్ల పేద పిల్లలు వాళ్ళకన్నా ముందుకి వెళ్ళిపోతారు. అందువల్ల పేద పిల్లలు వాళ్ళకన్నా ముందుకి వెళ్ళిపోతారు. పేదల్లో ఉన్న విశేషత ఏంటి? ఏ విశేషత ద్వారా ముందుకెళ్ళి భక్తి చేసిన తపనతో చేస్తారు. సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి వారికి. అదే ధనవంతులైతే దానికి ఆపోజిట్, వారు భక్తి భావం కన్నా ధనం యొక్క నష్టాల్లో ఉంటారు. పాపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకే పేదవాళ్ళు వాళ్ళకన్నా ముందుకెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. గీత్. ఓం నమో శివాయ. ओम शांति. तुम मात पिता हम बालक तेरे, तुम्हारे कृपा से सुख गने रे. ये तो जरूर परम पिता परमात्मा की महिमा గాయి हुई है. నీవు మాతా పిత, మేము నీ బాలకులము, నీ కృప ద్వారా సుఖ ఖజానా దొరుకుతుందని తప్పకుండా పరంపిత పరమాత్మదే ఇది మహిమ పాడారు. ఏ తో క్లియర్ మహిమ, క్యూంకి वो రచయిత. క్లియర్గా ఉంది ఈ పాటల మహిమ, ఎందుకంటే అతడు రచయిత, ఇవ్వగలరు సుఖ ఖజానా. लौकिक माँ बाप भी बच्चे के रचयिता है, पारलौकिक बाप को भी रचयिता कहा जाता है. లౌకిక అమ్మ నాన్న కూడా పిల్లలకి రచయిత అవుతారు.
పారలౌకిక తండ్రి కూడా సృష్టికి రచయిత కదా అతడు. బంధు సహాయక్ బహుత్ మహిమ గాతే, అతనికి బంధు సహాయకుడు సర్వము అని చాలా మహిమ పాడుతూ ఉంటారు. లౌకిక్ బాప్ కి ఇతని మహిమ నహీ హై, परम पिता परमात्मा की महिमा ही अलग है. లౌకిక తండ్రికైతే ఇంత మహిమ పాడరు. పరంపిత పరమాత్మ యొక్క మహిమయే భిన్నమైనది. बच्चे भी महिमा करते ज्ञान का सागर है, నాలెడ్జ్ఫుల్ है, उनमें सारा ज्ञान है. బాబా పిల్లలుగా అయిన వారి మనస్సు నుండి కూడా మహిమ చేస్తూ ఉంటారు కదా. శివబాబా ఎవరు? జ్ఞానసాగరుడు. మొత్తం జ్ఞానం ఉంది అతనిలో. नॉलेजफुल. नॉलेज कोई शरीर निर्वाह की पढ़ाई का नहीं है, उनको ज्ञान का सागर नॉलेजफुल कहा जाता है. तो जरूर उनके पास ज्ञान है, परंतु कौन सा ज्ञान? శరీర నిర్వహణకు సంబంధించిన చదువు కాదు కదా బాబాలో ఉండే నాలెడ్జ్. ఎటువంటి జ్ఞానం ఉంటుంది బాబా దగ్గర? ఏ సృష్టి చక్ర कैसे फिरता है उसका ज्ञान है. तो वही ज्ञान सागर पतित पावन ही. कृष्ण को कभी पतित पावन व ज्ञान का सागर नहीं कहते. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం బాబా దగ్గర ఉంటుంది. అందుకే అతడే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. కృష్ణునికి మహిమ చెందదు. उनका महिमा बिल्कुल न्यारी है. दोनों ही भारत के निवासी. शिव बाबा की भी भारत में महिमा है. शिव जयंती भी यहाँ मनाते, कृष्ण की जयंती भी मनाते. इधर జయంతి ఇక్కడే చేస్తారు. కృష్ణ జయంతి, శివబాబా జయంతి కూడా భారతదేశంలో ఇద్దరు మహిమ ఉంది. ఎందుకంటే ఇద్దరు భారతవాసీల కిందే లెక్క, శివబాబా శ్రీకృష్ణుడు. గీతా కి भी జయంతి మనాతే. 3 జయంతి ముఖ్య है. వీరిద్దరు జయంతితో పాటు గీతా జయంతి కూడా చేస్తూ ఉంటారు. ఈ 3 జయంతులు ముఖ్యమైనవి. अब प्रश्न उठता है कि पहले जयंती किसकी हुई होगी, शिव की या कृष्ण की? అయితే ముందు ఎవరి జయంతి? శివబాబాదా, కృష్ణుడిదా? मनुष्य तो बिल्कुल ही बाप को भूले हुए हैं. कृष्ण की जयंती बड़े धूमधाम से प्यार से मनाते. शिव जयंती का इतना किसको पता नहीं, न गायन है शिव ने क्या आकर किया. उनकी बायोग्राफी का किसको पता नहीं है. మనుషులు పూర్తిగా మర్చిపోయారు ఎవరు ముందు అనేది. కృష్ణ జయంతి చాలా వైభవంగా చేస్తూ ఉంటారు. అదే శివుడు వచ్చి ఏం చేశారు? శివ జయంతి మహత్వం ఏంటి ఎవరికి తెలియదు. कृष्ण की तो बहुत बातें लिख दी है. गोपियों को भगाया, ये किया. కృష్ణ के చరిత్రం की खास एक मैगजीन भी निकलती. కృష్ణ చరిత్ర ఒక మ్యాగజైనే తయారవుతూ ఉంటదంట. కృష్ణుడు భక్తులు అలాంటి సంస్థల నుండి. గోపికల్ని ఎత్తుకుపోయాడు, అది ఇది చాలా. శివకే చరిత్ర అది కుछ है ही नहीं. అది శివుడు కోసం ఇలాంటి లీలలు, చరిత్రలు అనే ఇక్కడ కథలు లేవు అన్నారు బాబా. कृष्ण की जयंती कब हुई, फिर गीता की जयंती कब हुई? कृष्ण जब बड़ा हो तब तो ज्ञान सुनावे. కృష్ణ జయంతి ఎప్పుడు జరుగుతుంది? గీతా జయంతి ఎప్పుడు జరుగుతుంది? ఒకవేళ కృష్ణుడు గీత చెప్పాడు అనుకుంటే పెద్దవ్వాలి, అప్పుడు కానీ చెప్పలేరు కదా. కృష్ణ అంటే బాలుడు కదా. कृष्ण के बचपन को तो दिखाते, टोकरी में डालकर पार ले गए. बड़ेपन का दिखाते, रथ पर खड़ा है, चक्र चलाते. 16-17 वर्ष का होगा. बाकी चित्र छोटेपन के दिखाइए. अब गीता कब सुनाई? బాల్యంలో బుట్టలో పెట్టి వాళ్ళ తండ్రి, కృష్ణుడు తండ్రి నది దాటి తీసుకువెళ్తాడు కదా, యమునా నది. అది చూపించారు. కొంచెం పెద్ద అయ్యాక రథం పైన నిలబడడం, రథసారథి. అలాగే చక్రాన్ని ఉపయోగించడం పెద్ద అయ్యాక, అది చూపించారు చరిత్రలో. 16-17 ఏళ్ల వయసు నుండి అనుకోండి. మిగిలిన చిత్రాలన్నీ బాల్యమే చూపించారు. అయితే ఇంతకీ గీత ఏ వయసులో వినిపించుంటారు కృష్ణుడు చెప్పాడు అంటే? उस समय तो नहीं सुनाई होगी जब लिखते फलानी को भगाया, ये किया. उस समय तो ज्ञान शोभे भी नहीं. ज्ञान तो जब बुजुर्ग हो तब सुनाई.
ఫలానా వాళ్ళని ఎత్తుకుపోయాడు, వస్త్రాలు అపహరించాడు, అది ఇది. అవి చేసే సమయంలో జ్ఞానం చెప్పే చెప్తాడంటారా ఒకవైపు కృష్ణుడు? అంటే వాళ్ళు అనుకున్నట్ల కృష్ణుడే చెప్పాడనుకున్నా. శోభించదు కదా! అలాంటి పనులు చేస్తూ ఇంకోవైపు జ్ఞానం చెప్పడం. అంటే ఆయన వృద్ధాప్యానికొచ్చి అనుభవి అయ్యాక చెప్పుంటారంటారా? అంటే మనుషులు ఆలోచించాలి కదా! కృష్ణుడే చెప్పాడంటే ఎప్పుడు? ఏ వయసులో? गीता भी कुछ समय बाद सुनाई होगी अब शिव ने क्या किया कुछ पता नहीं అయితే శివుడు అంటే కృష్ణుడు చెప్పాడే అనేది వాళ్ళు నిజం అనుకుంటే కొంత సమయం అయ్యాక ఇది పెద్ద వయసులో ఎప్పుడో చెప్పు ఉండాలి అనేది ఆలోచించే విషయం కానీ శివుడు కదా చెప్పింది గీతా జ్ఞానం కానీ శివుడి కోసం ఎవరికి తెలియదు अज्ञान नींद में सोए पड़े हैं बाप कहते हैं मेरी बायोग्राफी का कोई को पता नहीं मैंने क्या किया मुझे ही पतित पावन कहते मैं आता हूं तो साथ में गीता है मैं साधारण बूढ़े अनुभवी तन में आता हूं అజ్ఞానాన్ని ఇద్దరిలో నిద్రించడం వల్ల బాబా బయోగ్రఫీ ఎవరికి తెలియకుండా అయిపోయింది నేను ఏం చేశాను శివబాబా చెప్తున్నారు శివబాబా ఏం చేశారు పతిత పావనుడు నేను రావడంతో గీత కూడా నాతోనే పుడుతుంది అని చెప్తున్నారు బాబా సాధారణ మానవతను వృద్ధ మానవతను అనుభవితనులో వచ్చి నేను గీతా జ్ఞానం చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా शिव जयंती तुम भारत में ही मनाते हो कृष्ण जयंती गीता जयंती ये तीन मुख्य हैं राम की जयंती तो बाद में होती है शिव जयंती कृष्ण जयंती गीता जयंती ముఖ్యమైనవి రామ జయంతి తర్వాత జరుగుతుంది కదా इस समय जो कुछ होता है वो बाद में मनाया जाता है ఇప్పుడు జరిగే విషయాలే తర్వాత పండగలు చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా సత్య త్రేత మే जयंती आदि होती नहीं सूर्यवंश से चंद्रवंशी वर्षा लेते और किसकी महिमा ही नहीं सिर्फ राजाओं का कॉरोनेशन मनाते होंगे बर्थडे तो आजकल सब मनाते वो तो कॉमन बात हुई कृष्ण ने जन्म लिया बड़ा होकर राजधानी चलाई उसमें महिमा की तो बात ही नहीं శివబాబా చెప్తున్నారు సతీగన్ త్రేతయుగంలో అయితే జయంతి జరపరంట బర్త్డేలు చేసుకోరు అక్కడ అని చెప్తున్నారు బాబా సూర్యవంశం రాజ్యం అయిపోతుంది వాళ్ళ నుండి చంద్రవంశస్థులు రాజ్యం తీసుకుంటారు వాళ్ళ గొప్ప వాళ్ళ మహిమ ఏంటి అంటున్నారు బాబా వారసత్వాన్ని అనుభవించడమే కదా ఉంటుంది ఇంకా మనమైనా విశ్వానికి సేవ చేస్తాము సకాశిస్తాము పరివర్తన చేస్తాము మనం చేసే శ్రమ దేవతలది లేదు కదా మనం ఇప్పుడు చేసిన శ్రమకే ఫలితాన్ని పొంది దేవతలు అవుతాం అనుకోండి కానీ దేవతా జన్మలో మహిమ ఏముంది చేసిన ఫలితాన్ని తింటూ ఉండడమే కదా అక్కడ రాజుల యొక్క కారనేషన్ డే మాత్రం జరుపుకుంటారు పట్టాభిషేకం చేసే రోజు అదే పండగ అక్కడ బర్త్డేలు అవి చేయరు అవి కామన్ విషయాలు ఇక్కడ ఉండేవి అంటున్నారు బాబా सती त्रेता में सुख का राज्य चला आया है वो राज्य कब कैसे स्थापन हुआ ये तुम बच्चों की बुद्धि में సతీగా త్రేతయుగంలో ఉండే సుఖ యొక్క రాజ్యం ఎప్పుడు ఎలా స్థాపన అయింది మీ బుద్ధిలో ఉన్న ఈ విషయాలన్నీ बाप कहते बच्चों में कल्प 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 के संगम युग पर आता हूं कली कांत है पति दुनिया सती आदि पावन दुनिया శివబాబా చెప్తున్నారు నేను కల్పకల్పం కల్పం యొక్క సంగమ యుగంలో వస్తానంటే కలియుగ అంత్యం పతిత ప్రపంచం సతయుగ ఆది పావన ప్రపంచం ఈ రెండింటి మధ్యలో వస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా मैं बाप भी हूं तुम बच्चों को वर्षा भी दूंगा कल पहले भी तुमको वर्षा दिया था इसलिए तुम मनाते आए हो परंतु नाम भूल जाने से कृष्ण का नाम डाल दिया है నేను మీకు తండ్రి కూడా కదా అందుకే వారసత్వం ఇస్తూ ఉంటాను వచ్చి నేను ఒకప్పుడు కూడా మీకు వారసత్వం ఇచ్చాను అందుకే నా జయంతి జరుపుకుంటూ వస్తున్నారు మీరు కానీ ఈ విషయాన్ని మర్చిపోవటం వల్ల కృష్ణుడి ముందుంచి
కృష్ణుడు మహిమ చేసుకుంటూ వస్తున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. బడే తే బడా శివ్ है ना, पहले तो जब उनकी जयंती हो तब फिर साकार मनुष्य की हो. అందరికన్నా అతి గొప్పవారు ఎవరంటే శివ్ బాబా. అందుకే అతని జయంతి ముందు జరగాలి, తర్వాత మానవులు ఎవరి జయంతి అయినా. आत्माएं तो सब वास्तव में ऊपर से उतरती हैं, मेरा भी अवतरण है. कृष्ण ने माता के गर्भ से जन्म लिया, पालना ली, सबको पुनर्जन्म में आना ही है. शिव बाबा पुनर्जन्म नहीं लेते, आते तो है ना, तो ये सब बाप बैठ समझाते हैं. ఆత్మలందరూ వాస్తవానికి పైన పరంధామం నుండే దిగుతూ ఉంటారు. అయితే శివ్ బాబా చెప్తున్నారు, నాది కూడా పైనుండి ఇక్కడ అవతరణ జరుగుతుంది. కృష్ణుడు ఎలా వస్తారు? మాత గర్భం ద్వారా వస్తారు. ఇలా అందరూ పునర్జన్మలు తీసుకుంటారు, కానీ శివ్ బాబా పునర్జన్మల్లో రారు. ఇవన్నీ బాబా కూర్చొని మనకు చెప్తూ ఉన్నారు. ब्रह्मा विष्णु शंकर के त्रिमूर्ति दिखाते ना, ब्रह्मा द्वारा स्थापना, क्योंकि शिव को तो अपना शरीर है नहीं. త్రిమూర్తుల్ని చూపిస్తారు కదా, అందులో బ్రహ్మ ద్వారా స్థాపన. ఎందుకంటే శివుడికి తన శరీరం లేదు కాబట్టి బ్రహ్మ ద్వారా చేయించాల్సి వస్తుంది. खुद बैठ बताते हैं, मैं इनके बूढ़े तन में आता हूँ, ये अपने जन्मों को नहीं जानते, इनके बहुत जन्मों के अंत का ये जन्म ही. तो पहले पहले समझाना पड़े. शिव जयंती पड़ी या श्री कृष्ण जयंती पड़ी. స్వయం బాబా చెప్తున్నారు, నేను ఈ వృద్ధ తనులో వస్తున్నాను. అతడికి తన జన్మల రహస్యం తెలియదు, చాలా జన్మల చివరి జన్మలో చేరుకొని ఉన్నాడు ఇతను. మళ్ళీ బాబా టాపిక్ మారిపోతుంది. ముందు ఎవరికైనా నిరూపించి చెప్పాలి, శివ జయంతి గొప్పదా, కృష్ణ జయంతి గొప్పదా. अगर कृष्ण ने गीता सुनाई तो गीता जयंती तो श्री कृष्ण के बहुत वर्षों के बाद हो सके, जबकि कृष्ण बड़ा हो. ये सब समझने की बातें हैं ना. ఒకవేళ కృష్ణుడు గీత చెప్పటము రైట్ అనుకుంటే, కృష్ణ జయంతికి గీతా జయంతికి చాలా తేడా ఉండాలి. ఎందుకంటే పెద్ద వయసు రావాలి, వృద్ధ అనుభవం కావాలి, అప్పుడు జ్ఞానం చెప్పాల్సి ఉంటది కదా అంటున్నారు బాబా. लेकिन वास्तव में शिव जयंती के बाद हुई फट से गीता जयंती. ये भी पॉइंट्स बुद्धि में रखने हैं. पॉइंट्स तो ढेर हैं, बिगड़ नोट किए యాద్ రేనా సకే. కానీ వాస్తవము మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, శివ జయంతి అయిన వెంటనే గీత జయంతి. శివ బాబా రాకతోనే గీత స్టార్ట్ అయిపోతుంది జ్ఞానం. ఎందుకంటే శివ బాబాకి అయితే పుట్టి పెరిగే అవసరం లేదు కదా. పాయింట్స్ అయితే చాలా ఇస్తున్నారు బాబా, మీ బుద్ధిలో కూడా ఉంటాయి, నోట్ కూడా చేసుకోవాలి, రాసుకుంటూ ఉంటే గుర్తుంటాయి అంటున్నారు బాబా. बाबा इतना नजदीक है, उनका रथ है, वो भी कहते हैं सब पॉइंट समय पर याद आ जाए मुश्किल है. శివబాబాకు ఇంత దగ్గరగా ఉంటారు బ్రహ్మ బాబా. శివబాబాకే రథము, ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా అతని చెవికి వెళ్తూ ఉంటుంది ముందు మనకన్నా. అయినా అన్ని పాయింట్లు ఒకసారి గుర్తు రావడము కష్టము. ఏవైనా పాయింట్స్ మిస్ అయిపోవచ్చు మన బుద్ధి నుండి అని ब्रह्मा बाबा अनुभवंతో చెప్తున్నారు. बाबा ने समझाए सबको दो बाप का राज समझो. शिव बाबा की जयंती मनाते तो जरूर आता होगा. బాబా చెప్తున్నది ఏంటంటే, అందరికి ఇద్దరు తండ్రుల రహస్యం కూడా చెప్తూ ఉండండి. శివ జయంతి జరుగుతుందంటే తప్పకుండా అతడు దిగి వస్తూ ఉండొచ్చు కదా. जैसे क्राइस्ट बुद्ध आदि आकर अपना धर्म स्थापन करते, वो भी आत्मा आकर प्रवेश कर धर्म स्थापन करते हैं. वो है हेवनली गॉड फादर, सृष्टि के रचयिता, जो जरूर नई सृष्टि रचेंगे, पुरानी थोड़ी ही रचेंगे. క్రైస్ట్ బుద్ధుడు వారి ఆత్మ ప్రవేశించి వచ్చి, పరకాయ ప్రవేశించేసి వచ్చి ధర్మస్థాపన
చేస్తున్నారు కదా. అలాగే శివబాబా హెవెనలీ గాడ్ ఫాదర్ తప్పకుండా కొత్త సృష్టి రచించటానికి వస్తారు. పాతది ఎవరు తయారు చేయరు కదా. ఏదైనా వస్తువు తయారు చేసేటప్పుడు ఏమంటారు, కొత్తదే తయారు చేయడం అనేది జరుగుతుంది. నై సృష్టికు స్వర్గ కహా జాతా అభి హే నరక్. అయితే కొత్త సృష్టి తయారైనప్పుడు దాన్ని ఏమంటారు, స్వర్గం. ఇప్పుడు ఉండేది नरकम। बाबा कहते हैं मैं कल्प कल्प के संगम पर आकर तुम बच्चों को राजयोग का ज्ञान देता हूं। బాబా చెప్తున్నా నేను కల్పకల్పం సంగమయుగంలో వచ్చి పిల్లలకి రాజయోగం యొక్క జ్ఞానం చెప్తున్నాను। ये है भारत का प्राचीन योग। किसने सिखाया था? ఇదే ప్రాచీన యోగం అన్నారు, భారతదేశ యొక్క ప్రాచీన యోగం। శివ బాబా కా నామ్ తో గుమ్ కర్ దియా హై। ఎవరు నేర్పించేది రాజయోగం ప్రాచీన యోగం అంటే? అక్కడ శివ బాబా పేరు మాయం చేసేసారు। ఏక్ తో कहते गीता का भगवान श्री कृष्ण और विष्णु आदि के नाम दे देते हैं। शिव बाबा ने राजयोग सिखाया था, किसको पता नहीं। గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని, అలాగే విష్ణు భగవంతుడు అని ఆయన మహిమ పెంచి చూపించారు। శివబాబాయే రాజయోగం నేర్పించారు అనేది ఎవ్వరికీ తెలియలేదు చూడండి। शिव जयंती निराकार की जयंती ही दिखाते। वो कैसे आया, क्या आकर किया? నిరాకారుడి యొక్క జయంతి శివ జయంతి అని చూపిస్తారు। కానీ అతడు ఏం చేశారు, ఎలా వచ్చి చేశారు? నిరాకారుడు కదా। చెప్పాలంటే చాలా అద్భుతమైన చరిత్ర ఆలోచిస్తే అతని చరిత్ర। జన్మ లేకుండా కర్తవ్యం చేయడం వచ్చి అనేది। वो तो सर्व का सद्गति दाता लिबरेटर गाइड है। ఏం చేశారు అతడు వచ్చి? సర్వుల సద్గతి దాత, ముక్తి దాత, మార్గాన్ని చూపించేవాడు, गाइड। अभी सर्व आत्माओं को गाइड चाहिए परमात्मा। वो भी आत्मा है, जैसे मनुष्यों का गाइड भी मनुष्य होता है, वैसे आत्माओं का गाइड भी आत्मा चाहिए। మనుషులు ఎవరైనా యాత్రలో వెళ్ళినప్పుడు మానవ రూపంలో ఉండే వాళ్ళు గైడ్ అయ్యి పట్టుకెళ్తారనమాట కదా। ఇప్పుడు మన ఆత్మ బాబా దగ్గరికి వెళ్ళడానికి ఆత్మ రూపంలో ఉండే పరమాత్మే వచ్చి గైడ్ అయి తీసుకెళ్లాల్సి వచ్చింది। वो तो सुप्रीम आत्मा ही कहेंगे। ఆత్మే అతడు కూడా, కానీ सुप्रीम आत्मा अंटाम మనం, परमात्मा। मनुष्य तो सब पुनर्जन्म ले पतित बनते, फिर पावन बने, वापस कौन ले जाए। పునర్జన్మలో వచ్చి మానవులందరూ పతితులు అయిపోతూ ఉంటే పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్లేది ఎవరు? బాప్ कहते हैं मैं ही आकर पावन होने की युक्ति बताता हूं। నేనే వచ్చి పావనంగా ఈ యుక్తి చెప్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా। ఏంటా యుక్తి? तुम मुझे याद करो। कृष्ण तो कह न सके कि देह का संबंध छोड़ो, वो तो 84 जन्म लेते, सब संबंधों में आते हैं। बाप को अपना शरीर नहीं है, तुमको ये रूहानी यात्रा बाप सिखलाते हैं। కృష్ణుడు ఇలా చెప్పలేరు కదా, దేహ సంబంధాలన్నీ విడిచి నన్నే మీరు స్మరించండి అని। ఎందుకంటే అతనికి బోళ్ళు సంబంధాలు ఉన్నాయి, 84 జన్మల్లో వచ్చి అన్ని సంబంధాల్లో ఉన్నాడు। బాబాకే తన శరీరం లేదు కాబట్టి బాబాయే ఈ ఆత్మిక యాత్ర నేర్పిస్తారు, దేహాన్ని కూడా మరచి నా స్మృతిలో ఉండండి అని। ये रूहानी बाप के रूहानी बच्चों प्रति रूहानी नॉलेज। कृष्ण कोई का रूहानी बाप थोड़ी है, सबका रूहानी बाप मैं ही हूँ। मैं ही गाइड बन सकता हूँ, लिबरेटर, गाइड, ब्लिसफुल, पीसफुल, एवर प्योर, सब मेरे लिए कहते हैं। ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు వినిపిస్తున్న ఆత్మిక జ్ఞానం ఇది। అదే కృష్ణుని ఆత్మిక తండ్రి అంటారా? అందరి ఆత్మలకి తండ్రి అని లేదు కదా। శివ బాబా చెప్తున్నారు నేనే ఆత్మిక తండ్రి అవుతున్నాను, గైడ్ కూడా అవ్వగలను నేను, లిబరేటర్ కూడా, ముక్తి దాతను, బ్లిస్ఫుల్ ఆనంద సాగరుడు, పీస్ఫుల్ శాంతి సాగరుడు, ఎవర్ ప్యూర్ సదా పావనుడు, ఇవన్నీ నా మహిమయే అని చెప్తున్నారు శివ బాబా। अभी तुम आत्माओं को नॉलेज दे रहे हैं, बाप कहते मैं इस शरीर द्वारा तुमको दे रहा हूं।
तुम भी शरीर द्वारा नॉलेज ले रहे हो। वो है गॉड फादर, उनका रूप भी बताया है। నేను శరీరం ద్వారా మీకు జ్ఞానం ఇస్తున్నాను, మీరు కూడా ఆత్మ శరీరం ద్వారా జ్ఞానం వింటూ ఉన్నారు. అయితే అతడు మాత్రం గాడ్ ఫాదర్. అతని రూపం కూడా వర్ణించి చెప్పారు కదా బాబా. ఏంటి రూపం? జैसे ఆత్మ బింది वैसे परमात्मा भी बिंदी, बिंदु रूपము. ये कुदरत है ना, वास्तव में बड़ी कुदरत तो ये है, इतने छोटे स्टार में 84 జన్మం का పార్ట్ यही కుదరత్. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉండడం, ఇది చూడండి, ఇది విచిత్రం, అద్భుతం. బాప్కా బి డ్రామా మే పార్ట్. అలాగే బాబా ఆత్మలో కూడా డ్రామాలో ఏంటి ప్లే చేయాలి? రోల్ నిండిపోయి ఉంది కదా పార్ట్. भक्ति मार्ग में भी तुम्हारी सर्विस करते, तुम्हारी आत्मा में 84 जन्मों का पाठ अविनाशी, इसको कहा जाता है कुदरत. इसका वर्णन कैसे करे? इतनी छोटी सी आत्मा. ये बातें सुनकर वंडर खाती. आत्मा है भी स्टार मुआफिक. భక్తి మార్గంలో కూడా మన సేవ చేయటం బాబాది పార్ట్ ఇమిడిపోయి ఉంది కదా. మన కోరికలు తీర్చడం, మన భావనని అబ్జర్వ్ చేయడం, భక్తిలో భావనను పూర్తి చేయటం, ఇవన్నీ చేశారు కదా బాబా. అదే మీ ఆత్మలో అయితే 84 జన్మల పాత్ర అవినాశిగా నిండి ఉంది. మళ్ళీ ఒకసారితో అయిపోయిందని కాదు. ఇదంతా అద్భుతం కదా. ఎలా వర్ణన చేయగలం మనం? వర్ణనకు అతీతమైన అద్భుతం ఇది అని చెప్తున్నారు బాబా. ఇంత చిన్న ఆత్మ స్టార్ లా ఉంటుంది. 84 జన్మల యొక్క ఎక్యురేట్ పార్ట్ ప్లే చేస్తుంది. సుఖ బి ఓ ఎక్యురేట్ భోగిగి, ఏహి కుదరత్. సుఖం కూడా ఎక్యురేట్ గా అనుభవిస్తుంది మన ఆత్మ. చూడండి సత్యత్రేతాయుగాల్లో వచ్చి बाप भी है आत्मा, परम आत्मा, उनमें सारी नॉलेज भरी हुई है जो बच्चों को समझाते. ये ही नई बातें नए मनुष्य सुनकर कहेंगे इनका ज्ञान तो कोई शास्त्र आदि में भी नहीं है. फिर भी जिन्होंने कल पहले सुना है वर्षा लिया, वही वृद्धि को पाते रहते. टाइम लगता है, प्रजा ढेर बनती है, वो तो सहज है. राजा बनने में मेहनत है. బాబా కూడా ఆత్మయే, కాకపోతే పరం ఆత్మ, అతనిలో జ్ఞానం నిండి ఉంటుంది, అది పిల్లలకు ఇస్తున్నారు. ఈ కొత్త విషయాలు విని మనుషులు ఏమంటారు, ఎక్కడ శాస్త్రాల్లో కూడా లేవే అని అంటూ ఉంటారు. కల్పపూర్వం విన్నారు, వారసత్వం తీసుకున్నారు ఎవరైతే, వాళ్ళే ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంటారు. టైం పడుతుంది. ప్రజలైతే ఈజీగా తయారైపోతారు, గబగబగబ వచ్చేసి. రాజులు అవడంలోనే శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. मनुष्य जो बहुत धन दान करते तो राजा ही घर में जन्म लेते. गरीब भी अपनी हिम्मत अनुसार जो कुछ दान करते होंगे तो वो भी राजा बनते हैं. जो पूरे भगत होते हैं वो दान पुण्य भी करते. బాబా చెప్తున్నారు మనుషులు ధనదానం చేస్తూ ఉంటారు, రాజు ఇంటిలో పుడతారు, దాన ధర్మాలు చేసి మళ్ళీ జన్మలు. పేదలు కూడా వాళ్ళ సాహసం అనుసారం ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తారు. అప్పుడు ఈ జన్మలో పేదవాళ్ళైనా నెక్స్ట్ జన్మలో రాజు అయిపోతూ ఉంటారు. ఎవరైతే పూర్తి భక్తులుగా ఉంటారో లౌకికంలోని, వాళ్ళు ఎక్కువగా దాన పుణ్యాలు కూడా చేస్తూ ఉంటారు. शाहूकारों से पाप जास्ती होते होंगे, गरीबों में श्रद्धा बहुत रहती, वो बहुत प्यार से थोड़ा भी दान करते तो बहुत मिलता है. ధనవంతుల ద్వారా ఎక్కువ పాపాలు జరుగుతూ ఉంటాయి, భావన తక్కువ అయిపోతుంది వాళ్ళకి ధనం ఉండడం వలన. మానవుల నైజం ఏంటంటే ఏది ఎక్కువైనా కొద్దిగా అహం అనేది వచ్చేస్తూ ఉంటది కదా. అలాగే ధనం యొక్క అహంకారం కూడా పాపాలకు గురి చేస్తూ ఉంటుందన్నమాట. అదే పేదవాళ్ళైతే చాలా శ్రద్ధ భావన అనేది ఉంటది వాళ్ళకి. ఏ పని చేసినా భక్తి కూడా చాలా భావనతో చేస్తారు. దానం కూడా వాళ్ళ దగ్గర పైసలు తక్కువ ఉండొచ్చు ధనము, ఆ ఇచ్చే తక్కువ ధనం కూడా భావన చాలా పెట్టి దానం చేస్తారు అంటున్నారు బాబా. అందుకే వాళ్ళకి ప్రాప్తి ఫలితము చాలా ఎక్కువ దొరుకుతుంది ఆ దానంలోని. गरीब भक्ति भी बहुत करते, दर्शन दो नहीं तो हम गला काट देते, शाहूकार ऐसे नहीं करेंगे. భగవంతుడా నీ దర్శనం కానీ జరగకపోతే మెడ నరుక్కుంటా అన్నంత అంత భక్తి భావన.
భక్తుల్లో అంటే పేదల్లో ఉంటది. ధనవంతులంతా భలే అయ్యే భావన ఉండదు. साक्षात्कार भी गरीबों को होते, वही दान पुण्य करते, రాజాయి भी वो बनते. అందుకే సాక్షాత్కారం కూడా పేదలకు ఎక్కువ జరుగుతూ ఉంటది. మనం ఏదైతే తుకారాం అలా అలా కథలు విన్నాం, అంత భక్తిలో లీనమై వాళ్ళందరూ పేదలే కదా. दान पुण्याలు కూడా ఎక్కువ చేస్తారు, రాజా పదవికి కూడా వాళ్ళే వెళ్తారు. पैसे वालों को अहंकार रहते हैं, यहाँ भी गरीबों को 21 जन्म का सुख मिलता है, गरीब जास्ती షావుకార్ పిछाड़ी में आएंगे. ధనవంతులకైతే ధనం యొక్క అహంకారమే ఉంటుంది అన్నారు బాబా. పేదలే ఎక్కువ ప్రాప్తి భక్తిలో కూడా పొందారు. ఇక్కడ కూడా పేదలకే 21 జన్మల సుఖం దొరుకుతుంది. పేదలే ఎక్కువ మంది ఉంటారు బాబా దగ్గర, धनवंतुल लास्ट लो वस्तर. तो भारत जो इतना ऊंच था, सो फिर इतना गरीब कैसे हुआ तुम समझते हो. अर्थक्वेक आदि में सब महल आदि चले जाएंगे तो गरीब हो जाएंगे. భారతదేశంలో ఎంతో ధన సంపదలు ఉండే మధ్యలో భూకంపాలు అవి వచ్చాయి త్రేతాయుగం ఎండ్ అయ్యాక. అప్పుడు అన్ని లోపలికి వెళ్ళిపోయే సంపదలన్నీ పేదవాళ్ళే అయిపోయాం. ఒకసారి మాయం అయిపోవడం అది కూడా విచిత్రం కదా. रावण राज्य होने से हाहाकार हो जाता है, तो फिर ऐसी चीजें रह ना सके. రావణ రాజ్యం హాహాకారాలు మొదలయ్యాక ఇంకా మన సంపదలు నిలబడవు, భూలోకి వెళ్ళిపోతాయి. हर चीज की आयु तो होती है ना वहां, जैसे मनुष्यों की आयु बड़ी होती वैसे मकान की भी आयु बड़ी होती. सोने के मार्बल के बड़े बड़े मकान बनते जाएंगे, सोने के तो और ही मजबूत होंगे. ప్రతి వస్తువుకి ఆయుష్ ఉంటుంది. మానవుల ఆయుష్ ఎలా ఎక్కువ ఉంటుందో సత్యుగంలో, భవనాల యొక్క ఆయుష్ కూడా ఎక్కువే ఉంటుంది. అక్కడ తొందరగా పాతబడవు అంటున్నారు బాబా. బంగారము మార్బల్తోని పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, బంగారంతో ఇంకా గట్టిగా ఉంటాయి అంటున్నారు బాబా. नाटक में भी दिखाते हैं ना, लड़ाई होती, मकान टूट फूट जाते फिर बन जाते, उन्होंने बनावट ऐसी होती. ये जो स्वर्ग के महल आदि बनाएंगे ऐसे तो नहीं दिखाएंगे. मिस्त्री लोग कैसे मकान बनाते, हाँ समझते वही मकान होंगे, आगे चल तुमको साक्षात्कार होगा, ऐसा विवेक कहता. इन बातों से बच्चों का ताल्लुक नहीं, बच्चों को तो पढ़ाई पढ़नी, स्वर्ग का मालिक बनना है. సినిమాలలో కూడా చూపిస్తారు కదా, యుద్ధం అవుతుంది అప్పుడేమో ఇల్లు కూలిపోతుంది, మళ్ళీ ఇల్లు లేచిపోతుంది. అలా వాళ్ళ తయారీ అలా ఉంటది, క్రియేషన్ అలా ఉంటది ఫిలిం. బాబా చెప్తున్నారు ఇక్కడ స్వర్గ భవనాలు తయారవుతాయి. మేస్త్రీలు కడుతున్నది అవేం చూపించరు, స్వర్గం భవనాలు అలా లేచిపోయినట్టు చూపిస్తారు అనమాట. అదే భవనాలు కట్టుకుంటాం, ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ సాక్షాత్కారం అవుతాయి, అప్పుడే చూద్దాంలేండి. ఇప్పుడు ఎక్కువ ఆలోచించకండి, ఆ విషయాలతో మీ సంబంధం లేదు. సంబంధం అంతా దేంతో ఉంది, చదువు బాగా అర్థం చేసుకొని సూక్ష్మంగా లోతుగా బాగా చదువుకోండి. చదువు స్వర్గానికి మాలికులుగా తయారవ్వండి. ఇప్పుడు చేయవలసిన పని ఇది అంటున్నారు బాబా. स्वर्ग और नरक अनेक बार पास हुआ है, अभी दोनों पास हुए हैं, अभी है संगम. स्वर्गం నరకం రెండు పాస్ అయిపోయి ఇప్పుడు संगम युगంలో ఉన్నాం మనం. सतयुग में ये नॉलेज नहीं होगी, इस समय तुम बच्चों को पूरी नॉलेज है. लक्ष्मी नारायण को ये राज्य किसने दिया था, अभी तुम बच्चों को मालूम है. సత్యయుగంలో ఈ జ్ఞానం ఉండదు, కానీ ఇక్కడ మీకు పూర్తి జ్ఞానం. లక్ష్మీనారాయణలకి రాజ్యం ఎవరిచ్చారు అనేది కూడా చక్కగా ఇక ఇప్పుడు అర్థమై ఉంది కదా. ఇన్హోనే ఏ వర్ష కిస్సే పాయా, ఎవరి నుండి పొందారు ఈ వారసత్వం లక్ష్మీనారాయణ. యహా పడాయి పడకర్ స్వర్గ మాలిక్ బంతే, సంగమేగల చదువుకొని స్వర్గానికి మాలికులుగా అయ్యారు. వాళ్ళకి చుమంత్రంతో ఎవరు ఇచ్చలేదు, కష్టపడ్డారు వాళ్ళు. फिर वहां जाकर महल आदि बनाते. सर्जन भी बड़े बड़े हॉस्पिटल बनाते ना, सर्जन అయిపోయారు అనుకోండి పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టిస్తారు కదా. లక్ష్మీనారాయణలు కూడా రాజా అయిపోయారు, పెద్ద పెద్ద భవనాలు కట్టించుకున్నారు, చదువుకున్నారు. సర్జన్ ఎలా అయ్యారు, చదువుకున్నారు. లక్ష్మీనారాయణ ఎలా అయ్యారు, సంగం యుగంలో చదువు ఆధారంతోనే. बाप तुम बच्चों को दिन प्रतिदिन अच्छे अच्छे पॉइंट सुना रहे, तुम्हारा धंधा ही है मनुष्यों को सुजाग करना, रास्ता बताना. जैसे बाप कितना प्यार से बैठ समझाते हैं,
బాబా రోజు రోజుకి చాలా మంచి మంచి పాయింట్స్ మనకు వినిపిస్తుంటే మనకి ఎంత ఆనందం పెరిగిపోతుంది కదా. మీ కర్తవ్యం కూడా ఏంటి? మీకు అర్థమైన ఈ పాయింట్స్ ఏం చేయాలి? ఇతరులకి చెప్పి జాగృతి పరచాలి, మార్గం చూపించాలి. బాబా కూడా ఎంత ప్రేమతో మనకు చెప్తున్నారు చూడండి. మనం కూడా అటువంటి భావనతో చెప్పాలి. देहाभिमान की दरकार नहीं, बाप को कभी देहाभिमान नहीं हो सकता. దేహాభిమానం రాకూడదు జ్ఞానం చెప్పటంలో. బాబాకి ఎప్పుడు దేహాభిమానం ఉండదు. तुमको मेहनत सारी देही अभिमानी होने में लगती, जो देही अभिमानी मन बाप का बैठ परिचय देते गोये बहुतों का కళ్యాణ్ కర్తే. ఆత్మాభిమాని కావటంలోనే శ్రమ ఉంది, శ్రమ పడాలి కూడా. ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ బాబా పరిచయము ఇచ్చారు అనుకోండి, చాలా మందికి మీ ద్వారా కళ్యాణం జరుగుతుంది. కోర్స్ చెప్తాం, పరిచయం ఇస్తాం, కానీ మన స్థితి ఎలా ఉంటుంది? ఆత్మ అభిమాని స్థితిలో ఉండి చెప్తున్నామా? पहले देहाभिमान आने से फिर और विकार आते, लड़ना झगड़ना नवाबी से चलना देह अभिमानी. మొదట దేహాభిమానము, తర్వాత ఇతర వికారాలు వస్తాయి. కొట్లాట్లు, జగడాలు, అధికారం చలాయించడం, ఇవన్నీ దేహాభిమానం. भला अपना राजयोग है तो भी बहुत साधारण रहना है. రాజయోగమే మంది, అలాగని రాజులైపోలేదు కదా మనం. సాధారణంగా ఉండాలి మన నడవడిక, సింపుల్ గా. థోడీ చీజ్ మే అహంకార ఆ జాతా హై. కానీ కొంతమంది పిల్లలకు చిన్న చిన్న విషయాల్లో కూడా అహంకారం వచ్చేస్తుంది. గడి ఫ్యాషనబుల్ దేకి తో దిల్ హోగి ఏ పేనే ఖ్యాల్ చల్తా రేగా. ఫ్యాషనబుల్ గడియారం చూసారంటే అక్కడికి అటు ప్రీతి వెళ్ళిపోతుందంట. ఇలాంటి గడియారం నాకుంటే బాగుంది, నేను పెట్టుకోవాలి అని. इसको भी देहाभिमान कहा जाता है. अच्छी ऊंची चीज होगी तो संभालना पड़ेगा. మంచి వస్తువులపైన, ఉన్నతమైన వస్తువులపైన కోరిక కలగడము, ఇది కూడా దేహ అభిమానము. ఎంత మంచి వస్తువులు మీ దగ్గర ఉంచుకుంటే అంత జాగ్రత్తగా సంభాలించుకోవాలి కదా. గుమ్ హోగి తొక్యాలు హోగా, పోయిందనుకోండి ఎంత బాధపడవలసి వస్తుంది. अंत समय कुछ भी याद आए तो पद भ्रष्ट हो जाएगा. ఆ పోయిన వస్తువు దాని వెనకే మన బుద్ధి ఉంది, అప్పుడే ప్రాణం వదిలేమనుకోండి, ఎవరు గుర్తున్నట్టు అప్పుడు అంతిమ సమయంలో. అందుకే పదవి భ్రష్టం అయిపోతుంది ఒకవేళ అలా మన బుద్ధి చలించిందంటే వస్తువుల వైపు. అందుకే వస్తువులు వాడే విధానంలో మన జీవిత శైలిలో కూడా అది గమనిక పెట్టుకోవాలి. మనం ఎక్కువ సాధనాల వైపు అట్రాక్ట్ అవ్వకుండా ఉండడం మన జీవితంలో అభ్యాసంలో ఉంచుకోవాలి. అవసరాలు పూర్తి చేసుకోండి, అవసరాలు పూర్తి చేసుకోండి, కానీ ఆకర్షణలో వెళ్ళకండి. ఏ దేహాభిమాన్కి ఆదత్, ఇవన్నీ దేహాభిమానం యొక్క అలవాట్లు. ఫిర్ సర్వీస్ బదులు డిస్సర్వీస్ బి జరూర్ కరెంగే. అలాంటి వాళ్ళు తప్పకుండా డిస్సర్వీస్ కూడా చేస్తారు. ఎక్కువ ఆకర్షణల వైపు వెళ్ళిందంటే మైండ్. रावण ने तुमको देहाभिमानी बनाया है, देखते हो बाबा कितना साधारण चलते, हर एक की सर्विस देखी जाती है. రావణుడు దేహాభిమానిగా తయారు చేసాడు ఇన్నాళ్ళు. ఇప్పుడైనా గమనిక పెట్టుకోవాలి కదా. బాబాని చూడండి ఎంత సింపుల్ గా ఉండేవారు. బ్రహ్మ బాబా సాధారణంగా నడుచుకునేవారు. ప్రతి ఒక్కరి సేవా భావన ఇక్కడ చూడడం జరుగుతుంది. సర్వీస్. महारथी बच्चों को अपना शो करना है. महारथियों को ही लिखा जाता है तुम फलानी जगह जाकर भाषण करो. एक दो को बुलाते हैं, लेकिन बच्चों में देहाभिमान बहुत रहता है. भाषण में भले अच्छे, परंतु आपस में रूहानी स्नेह नहीं है. మహారథి పిల్లల్ని ఎక్కడంటే అక్కడ పిలుస్తారు, రండి మా దగ్గర క్లాస్ చెయ్యండి అలా ఒకరినొకరు పిలుస్తారు కదా గౌరవించి. కానీ పిల్లల్లో దేహాభిమానం చాలా ఉంటుంది. భలే ఉపన్యాసం బాగా ఇవ్వడం వచ్చేస్తుంది, కానీ పరస్పర ఆత్మిక స్నేహంతో ఉండడం రావడం లేదు అంటున్నారు బాబా.
देहाभिमान लोन पानी बना देता है। कोई बात में जब बिगड़ पड़ना ये भी नहीं होना चाहिए, इसलिए बाबा कहते कोई को भी पूछना है तो बाबा से आकर पूछ। దేహాభిమానం ఒప్పునేలాగా తయారు చేసేస్తుంది. ఏదైనా విషయంలో వెంటనే మన స్థితి పాడైపోవడం, మూడు పాడైపోవడం ఇలా కూడా ఉండకూడదు. కొంతమంది ఎలా ఉంటారు, అప్పటి వరకు చాలా ఉత్సాహంగా మాట్లాడతారు. ఒక్కసారి ఏమైందో తెలియదు. ఈ పని నేను చేయను. నేను అటెండ్ అవ్వను. మూడు మారిపోతుందనమాట. బాబా దగ్గర వచ్చి అడిగితే చెప్తారు మీ స్థితిగతులు ఏంటన్నది అన్నారు బాబా. స్థితి తొందరగా అప్సెట్ అవ్వడం కూడా ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. కొయ్యి కహే బాబా ఆప్కో కితనే బచ్చే హే, బాబాని అడుగుతారంట, బాబా మీకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది పిల్లలు బాబా, ఎంతమంది పిల్లలు బాబాకి? 9 లక్షల. कहूंगा बच्चे तो अनगिनत है, परंतु कोई कपूत कोई सपूत अच्छे अच्छे है। ऐसे बाप को तो फरमान बरदार वफादार बनना चाहिए, चाहिए ना. బాబా చెప్తున్నారు ఎంతమంది పిల్లలంటే, నా పిల్లల లెక్కే ఉంది, అనంతమైన పిల్లలు ఉన్నారు, లెక్కలేనంత మంది. కానీ కొంతమంది కుపుత్రులు, కొంతమంది మంచి మంచి సుపుత్రులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి బాబా పట్ల ఎలా ఉండాలి మనం? సుపుత్రులు అంటే ఎలా ఉండాలి? ఫర్మాన్ బర్దార్, ఆజ్ఞాకారి, వఫాదార్, విశ్వాస పాత్రులు అంటే నమ్మాలి మనల్ని బాబా, నమ్మకంగా నడవాలి. వఫాదార్ అంటే బాబాకు నమ్మకం మన మీద పోకూడదు ఎట్టి పరిస్థితులు. అలాంటి కృతి కర్మ మన ద్వారా జరగకూడదు. ఇలాంటి బాబా పట్ల ఆజ్ఞాకారిగా విశ్వాస పాత్రులుగా తయారై ఉండాలి కదా. అచ్చా, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, देहाभिमान में आकर किसी भी प्रकार का फैशन नहीं करना है. దేహాభిమానంలోకి వచ్చి ఏ రకమైన ఫేషన్ చేసుకోకూడదు. జాస్తి షోక్ నహీ రఖనే హే. ఇటువంటి విషయాలలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకూడదు. बहुत बहुत साधारण होकर चलना है. చాలా చాలా సాధారణముగా నడుచుకోవాలి, సింపుల్ గా నడుచుకోవాలి. सेकंड पॉइंट, आपस में बहुत बहुत रूहानी स्नेह से चलना है. कभी भी लोन पानी नहीं होना है. పరస్పరంలో చాలా చాలా ఆత్మిక స్నేహంతో నడవాలి. ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళగా కాకూడదు. बाबा का सपूत बच्चा बनना है. अहंकार में कभी नहीं आना है. बाबा को సుపుత్రులైన పిల్లలుగా తయారవ్వాలి. ఎప్పుడూ అహంకారంలోకి రాకూడదు.
वरदान समर्पणता द्वारा बुद्धि को स्वच्छ बनाने वाले सर्व खजानों से संपन्न भवा। సమర్పణత ద్వారా బుద్ధిని స్వచ్ఛముగా తయారు చేసుకునేటటువంటి సర్వ ఖజానాలతో సంపన్నముగా కండి। समर्पणता द्वारा बुद्धि को स्वच्छ बनाने वाले सर्व खजानों से संपन्न भव। ज्ञान का श्रेष्ठ समय का खजाना जमा करना, व स्थूल खजाने को 1 से लाख गुना बनाना अर्थात जमा करना, इन सब खजानों में संपन्न बनने का आधार है स्वच्छ बुद्धि और सच्ची दिल। జ్ఞానం యొక్క ఖజానా శ్రేష్ఠ సమయం యొక్క ఖజానా జమ చేయడం ఒకవైపు, ఇంకోవైపు స్థూల ఖజానా ధనం ఒకటిని 1,00,000 రెట్లుగా పెంచుకోవడం మన దగ్గర ఉన్నది, అంటే జమ చేసుకోవటం। ఈ ఖజానాలన్నింటితో సంపన్నంగా తయారవడం, దీనికి ఆధారం ఏంటి? జ్ఞానం యొక్క గుణాల యొక్క సమయం యొక్క, ఇంకోవైపు స్థూల ధనంతో కూడా సంపన్నం కావాలంటే దానికి ఆధారం స్వచ్ఛమైన బుద్ధి మరియు సత్యమైన హృదయము। స్వచ్ఛమైన బుద్ధి మరియు సత్యమైన హృదయం। लेकिन बुद्धि स्वच्छ तब बनती है जब बुद्धि द्वारा बाप को जानकर उसे बाप के आगे समर्पण कर दो। కానీ బుద్ధి స్వచ్ఛంగా ఎప్పుడు తయారవుతుంది? బుద్ధి ద్వారా బాబాను తెలుసుకుని బాబా ఎదురుగా మన బుద్ధిని మన తెలివిని సమర్పించేయాలి। శూద్ర బుద్ధి को समर्पण करना अर्थात देना ही दिव्य बुद्धि लेना है। పాత రోజుల్లో ఉన్న శూద్ర బుద్ధి ఇక్కడ బాబాకి ఇచ్చేయాలి। శూద్ర బుద్ధిని సమర్పించేయటము అంటే బాబాకు ఇచ్చేయడమే, బాబా నుండి తిరిగి దివ్య బుద్ధి తీసుకోవడం జరుగుతుంది। स्लोगन एक बाप दूसरा ना कोई, इस विधि द्वारा सदवृद्धि को प्राप्त करते रहो। ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే విధి ద్వారా సదవృద్ధిని పొందుతూ ఉండండి। ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే విధి ద్వారా సదవృద్ధి పొందుతూ ఉండండి। एक बाप दूसरा ना कोई, इस विधि द्वारा सदा वृद्धि को प्राप्त करते रहो। अच्छा, బాబా మహావాక్యాలు ఎంత మంచి మహావాక్యాలు ఈరోజు। జ్ఞానము అర్థమవుతూ ఉంటే జాగృతి అనేది మనలో వస్తుంది కదా, ఖుషి అనేది పెరుగుతుంది కదా। మీరు వెళ్ళి మీకు అర్థమైన విషయాలు ఇతరులకు చెప్పి జాగృతి పరచండి, మేలు మార్గం చూపించండి, కానీ ఆత్మాభిమాని స్థితిలో ఉండి చెప్పడం అభ్యాసం చేయండి। ఏ మాత్రం నేను నా విశేషత ఆ ఫీలింగ్స్ నుండి దూరమై, అలాగే నేను అనేది లేనప్పటికీ, నేను అనేది ఉంటేనే ఏదో ఒక రకమైన దేహాభిమానం ఉంది అంటే నేను అనేది ఉంటది। దేహాభిమానం నుండి అతీతంగా ఉండి ఆత్మాభిమాని స్థితిలో ఉండి కోర్స్ చెప్పడం, బాబా పరిచయం ప్రాక్టీస్ చేయండి। గురి తగులుతుందా ప్రయోగం చేయండి, గురి తగిలేలాగా ఆ స్థితిలో ఉండి నేను చెప్పగలుగుతున్నానా। ఇంకా పేదల మహిమ చేస్తున్నారు బాబా। పేదల్లో ఎక్కువ దాన పుణ్యాలు చేయాలని భావన ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బు తక్కువ ఉంటది, కానీ ఇచ్చే తక్కువ ధనం కూడా దానం చేసే ధనంలో కూడా భావన చాలా బాగా ఉంటుంది। కొంతమంది పేదవాళ్ళు దాన ధర్మాలు చేసి నెక్స్ట్ జన్మలో రాజా కుటుంబంలోకి వెళ్ళిపోతూ ఉంటారు। ఇక్కడ కూడా 21 జన్మల వరకు బాబా పేదలకు 21 జన్మల సుఖం ఇచ్చేస్తున్నారు। భక్తిలో కూడా భక్తి చాలా తపనతో చేస్తారు, సాక్షాత్కారాలే జరిగేంత భక్తి। ధనవంతులకైతే వారి ధనం యొక్క నష ఎక్కువ ఉంటుంది, పాపాలు ఎక్కువగా జరుగుతాయి వాళ్ళ ద్వారా అంటున్నారు మనం। అందుకే భక్తిలోనైనా జ్ఞాన మార్గంలోనైనా
విశేషంగా ముందు అడుగు అంటే ప్రాప్తి ఉన్నతమైంది పేదలకే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ధనికుల కంటే కూడా ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు. పెద్దలంటే ఇక్కడ బెగ్గర్స్ అని కాదు, సాధారణమైన వాళ్ళు అంటే మిడిల్ లో ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రాప్తి అనేది ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఇంకా ఈరోజు బాబా శివ జయంతి గొప్పదా కృష్ణ జయంతి? ఒకవేళ కృష్ణ జయంతి అయితే గీతా జయంతికి, కృష్ణ జయంతికి కృష్ణుడు ఒకవేళ గీత చెప్తే ఈ రెండు జయంతులకి చాలా గ్యాప్ ఉండాల్సి వస్తుంది. కానీ శివుడే గీత చెప్పాడు కాబట్టి శివ జయంతికి గీతా జయంతికి గ్యాప్ లేదు. వెంటనే గీతా జయంతి తర్వాత కృష్ణ జయంతి కృష్ణుడు తయారవుతాడు. ఈ 3 జయంతులు ముఖ్యమైనవి చెప్తున్నారు బాబా. మనుషులకి ఇది కూడా ఆలోచన ఉండదు. ఒకవేళ కృష్ణుడు నిజంగా గీత చెప్పాడంటే ఏ వయసులో చెప్పాలి? కానీ శివబాబా గీత చెప్తున్నారు కాబట్టి శివబాబాకి అయితే వయసుతో సంబంధం లేదు. ఆయన పరకాయ ప్రవేశం చేసి వచ్చి చెప్తారు. అవతరణ అనేది అతను ఒక్కరిదే జరుగుతుంది, మిగిలిన వాళ్ళందరూ పునర్జన్మల్లోకి వస్తారు. ఈ విషయాల మీద బాబా చర్చించారు మురళిలో. కృష్ణుడు అయితే మాతా గర్భం నుండి జన్మిస్తున్నాడు. కృష్ణుడు 84 జన్మల్లోని ఉన్న సంబంధాలు ఉన్నాయి అతనికి. అన్ని సంబంధాలు మరిచి నన్నే జ్ఞాపకం చేయండి అని కృష్ణుడు చెప్పలేడు. శివబాబాకైతే జన్మలోనే రారు కాబట్టి అతడు మీ సంబంధికులందరినీ మరిచి నన్నే జ్ఞాపకం చేయండి అని అతడే చెప్పగలరు. దీన్నే రాజయోగం అన్నారు గీతలో. ప్రాచీన యోగం అని మహిమ చేశారు ఈ రాజయోగానికి. అది భగవంతుడు శివబాబాయే నేర్పించేవారు. శరీరం లేదు కాబట్టి నన్నే జ్ఞాపకం చేయండి, మీ సంబంధాలన్నీ మరవండి అని. అది కృష్ణుడు నేర్పింది కాదు కదా అని చెప్తున్నారు బాబా. బాబా సర్వుల సద్గతి దాత, ఇంకా లిబరేటర్ ముక్తి దాత, గైడ్ మార్గదర్శకుడు, ఇంకా బ్లిస్ఫుల్ పీస్ఫుల్, ఇంకా ఏమవుతున్నారు బాబా? ఎవర్ ప్యూర్ సదా పావనుడు, పతిత పావనుడు. బాబా మహిమ ఇది అని చెప్తున్నారు బాబా. బాబా పిల్లలు అయ్యాక మనకి ఇది అర్థమవుతుంది కదా. ఇంకా ప్రకృతిలో అద్భుతం ఏంటంటే ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఒకసారి కాదు, ఎప్పటికీ అలా నిండిపోయి ఉండడము, ఇది అద్భుతం కదా. అలాగే బాబాలో కూడా పాట నిండి ఉండడం. అతడు బిందువే కానీ పరం ఆత్మ అయి ఉన్నారు. ఇవన్నీ అద్భుతాలు మనం ఆలోచిస్తే అని చెప్తున్నారు బాబా. ఎక్కేరేట్గా సుఖాన్ని అనుభవిస్తాం సత్యంగా వచ్చేటప్పటికి. అయితే ఇక్కడ శాస్త్రాల్లో ఇంత క్లియర్ గా వర్ణన లేదు అని చెప్తున్నారు బాబా. పాయింట్స్ అయితే రోజు రోజుకి బాబా ఎన్ని వినిపిస్తూ ఉన్నారు మనకి. మనం వెళ్ళి ఇతరులకి మేల్కొల్పాలి పాయింట్స్ వినిపించి. పరస్పరంలో ఆత్మిక స్నేహం కూడా ప్రాక్టీస్ చేయండి. ఆత్మిక స్నేహం ఉండాలి. స్వభావాలు పడకపోవటం, ఉప్పు నీళ్ళు కావడం అది కూడా ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. ఏ విషయంలోనైనా అప్సెట్ అయిపోవడం, మూడ్ ఆఫ్ అయిపోవడం అలాంటివి ఉండకూడదు. తొందరగా మూడ్ స్వింగ్ అంటారు, మూడు మారిపోతూ ఉంటుంది కొంతమందిది. బాబాకు కుపుత్రులు ఉన్నారు, సుపుత్రులు ఉన్నారు. అందులో సుపుత్రుల లిస్ట్ లో వచ్చేలాగా నడుచుకోండి, ఆజ్ఞాకారిగా విశ్వాస పాత్రలుగా అని చెప్తున్నారు బాబా ఈరోజు. ఇంకా ఏదైనా ఖజానాలు మన దగ్గర ఉన్న డబ్బు, ధనము, వస్తు వైభవాలు కానివ్వండి, లేదా జ్ఞానము, సమయము, గుణాలు, శక్తులు, అన్ని రకాల ఖజానా కూడా పెరగటానికి ఆధారం ఒకటే చెప్తున్నారు బాబా. స్వచ్ఛమైన బుద్ధి, సత్యమైన హృదయము. బుద్ధి స్వచ్ఛంగా కావాలంటే మన పాత తెలివితేటలు, పాత ఆలోచనలు, పాత నడవడికలు ఇవన్నీ మన బుద్ధిని బాబాకు సమర్పించేయాలి, శూద్ర బుద్ధిని. అప్పుడు బాబా నుండి దివ్య బుద్ధి దొరికి దాని ద్వారా మనలో అభివృద్ధి అనేది జరుగుతుంది, మన ఖజానాలు అని చెప్తున్నారు బాబా.
ఒక బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే వీధి. ఇది కూడా ఖజానాలు పెంచుకోవటానికి వీధి బాబా చెప్పారు ఈరోజు. ఈ ఒక్క వీధి ద్వారా సదా వృద్ధిని పొందుతూ ఉండండి. అచ్చా. ఓం శాంతి. अंतर को रोशन